వెజ్ జోన్ పరిధిలో ఉన్న మల్లేపల్లి ప్రాంతం ఉగ్రవాదులకు అడ్డాగా మారిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 2012లో అబ్దుల్ రెహమాన్ అనే తీవ్రవాదిని ఇదే మల్లేపల్లిలో అరెస్ట్ చేశారు పోలీసులు. 2016లో ఐసిస్పై ఆకర్షితుడై వెళ్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. 2018లో సైతం మల్లేపల్లిలో మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు. దుబాయ్, జిద్దాలతో పాటు కొన్ని అరబ్ దేశాల్లో పనిచేస్తున్న వారు ఐసిస్ని బలోపేతం చేయాలన్న సంకల్పంతో కుట్ర పన్నుతున్నారని ఎన్ఐఏ అనుమానిస్తోంది. భాగ్యనగరంతో పాటు నల్లగొండ పట్టణంలోని ఓ ప్రాంతంలో సైతం ఉగ్రవాద కదలికలున్నట్టు కేంద్ర దర్యాప్తు సంస్థలు గతంలోనే గుర్తించాయి. 2015లో జరిగిన జానకిపురం ఎదురుకాల్పుల్లో యూపీకి చెందిన 2 సిమి ఉగ్రవాదులు హతమయ్యారు. వీరు అంతకు ముందు 4 పోలీసులను కాల్చి చంపారు. మొత్తంగా కాశ్మీర్లోనే కాదు, దక్షిణాదిలో సైతం స్లీపర్ సెల్స్ ప్రమాదం పొంచి ఉన్నది. కేంద్రం భాగ్యనగరంపై దృష్టి సారించి ఉగ్ర మూకల్ని, వారి తొత్తుల్ని ఏరి పారేయాలని కోరుకుందాం. ఒకసారి దీనంతా వీడియో మీరు చూస్తూ ఉంటే మీకేమనిపిస్తూ ఉన్నది? ఈ దేశంలో భరత జాతి ఎటువైపు వెళ్తున్నది? నెక్స్ట్ జనరేషన్స్ కావచ్చు, ఇప్పుడు బ్రతుకుతున్న వాళ్ళు కావచ్చు, గతంలో ఉన్న వాళ్ళు కావచ్చు. ఎక్కడైనా ఏ దేశంలో అయినా చూస్తూ ఉంటామా ఈ దేశం నాశనం ఆ దేశ పౌరులే కోరుకుంటారని. కానీ ఇక్కడ దేశ వ్యతిరేకులకి సహాయం చేస్తున్నటువంటి వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం, పార్టీలు మనం చూస్తూ ఉన్నాం.